హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రన్నింగ్ ఆన్లైన్ టీవీ యూట్యూబ్ ఛానల్. నా పేరు శ్రీనివాస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన తెలంగాణ స్టేట్కి సంబంధించిన డిఎస్సికి సంబంధించి రెస్పాన్స్ షీట్ కానీ లేదంటే ఇనిషియల్ కీ కానీ రావడం అయితే జరిగింది. సో ఇది ఏ విధంగా మనం రెస్పాన్స్ కీ చెక్ చేసుకోవాలి అండ్ ఇనిషియల్ కీ కూడా ఏ విధంగా చూసుకోవాలనేది ఈ వీడియోలో చెప్తాను. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకైతే ఆన్లైన్ సెంటర్ ఉంది కాబట్టి అప్డేట్స్ వెంటనే వస్తూ ఉంటాయి. ఓకేనా, ఫాలో కండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో రెస్పాన్స్ షీట్ మీద నేను క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే ఇక్కడ హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంట్రీ చేసేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీరు అటెండ్ అయినటువంటి బుక్లెట్ ఏదైతే ఉంటుందో ఆ బుక్లెట్కి సంబంధించింది ఐఎస్టీస్గా ఇట్లా కనబడుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 1 అని ఉంది కదా. క్వశ్చన్ నెంబర్ 1కి మనకు రైట్ సైడ్కి పైన చూసుకుంటే ఆన్సర్ చేశారు. ఓకేనా, ఇక్కడ చూడండి, ఇది ఆన్సర్, చూసిన ఆన్సర్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటిది ఇక్కడ కనబడుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ చూడండి, ఇక్కడ చూసిన ఆన్సర్ 4కి 4 సూట్ అయిపోయింది, అది కరెక్ట్ ఆన్సర్ అన్నట్టు. సో ఇక్కడ ఈ ఆన్సర్ చూడండి నెంబర్ 3, కానీ ఆన్సర్ వచ్చేసి నెంబర్ 4 అన్న, కరెక్ట్ ఆన్సర్ 4. సో రాంగ్ అనమాట. ఇట్లా మీరు ప్రతిదీ కూడా ఏది చెక్ చేసుకుంటూ ఉండాలి. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కనుక మనకు ఇనిషియల్ కీ ఉంది కదా, ఆ ఇనిషియల్ కీలో ఓన్లీ కరెక్ట్ ఆన్సర్స్ మాత్రమే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇదేంటంటే మీ బుక్లెట్, మీరు అటెండ్ అయినటువంటి బుక్లెట్ అనమాట. ఓకే, సో ఇక్కడ ఇనిషియల్ కీ అని కనబడుతుంది కదా, ఇనిషియల్ మీ కీ మీద హోమ్ పేజ్కి వచ్చి దాని మీద క్లిక్ చేయండి. ఏదైతే మీకు లాంగ్వేజ్ అంటే దేనికైతే అటెండ్ అయ్యారో దాన్ని చూజ్ చేసుకోండి. సోషల్ అసిస్టెంటా ఏంటిది, సోషలా, ఇంగ్లీషా, హిందీ చూజ్ చేసుకోండి. చూజ్ చేసుకున్న తర్వాత మీరు ఏ రోజు ఎగ్జామ్ అటెండ్ అయ్యారు పర్టికులర్గా చూజ్ చేసుకోండి. చూజ్ చేసుకున్న తర్వాత అక్కడ వ్యూ అని కనబడుతుంది, కన్నుబొమ్మ, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ విధంగా మీకు మళ్ళీ ఒకటి రెస్పాన్స్ షీట్ అయితే అంటే ఇనిషియల్ కీ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీకు చూసుకోవచ్చు, గ్రీన్ కలర్ వచ్చేసి కరెక్ట్ అని, ఇంటూ అంటే రాంగ్ ఆన్సర్ అని, ఇవన్నీ కూడా ఈజీగా మీకు కనబడుతూ ఉంటాయి. ఒక్కొక్కటి చూజ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ ఉంది, ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇది మాత్రమే, రిమైనింగ్ అంతా రాంగ్ ఆన్సర్స్ అట్లా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, దానికి ఆన్సర్స్ ఇదన్నమాట. ఇక్కడ థర్డ్ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్, రిమైనింగ్ అంతా రాంగ్ ఆన్సర్ అనమాట. సో ఈ విధంగానైతే మీరు డిహెచ్కి సంబంధించిన ఇనిషియల్ కీ కానీ రెస్పాన్స్ షీట్ కానీ చెక్ చేసుకునే విధానం. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చింది కదా, ఖచ్చితంగా లైక్ చేయండి. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.